పిల్లలు 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం ఇప్పుడు సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ చాప్టర్ చూద్దాం. అందులో 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు. వాట్ ఈస్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ విత్ రేడియస్ ఆర్ అండ్ స్లాంట్ హైట్ ఎల్? సో సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ ఈ చాప్టర్ ప్రాబ్లమ్స్ చేయాలంటే ఆర్ బిట్స్ చేయాలంటే డెఫినెట్గా మనం దీంట్లో ఉండే ఫార్ములాస్ అన్నీ బాగా నేర్చుకోవాలి, బై హార్ట్ చేసి ఉండాలి. సో అలా అయితేనే ఈ ప్రాబ్లమ్స్ చేయగలం. రైట్, ఇక్కడ ఏం అడిగినాడు పిల్లలు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయింది పిల్లలు పై ఆర్ ఎల్ కదా. సో ఫార్ములా ఏ, ఆప్షన్ ఏ అవుతుంది కదా. రైట్, అయితే ఇదేంది పిల్లలు? ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అవుతుంది. ఓకే పిల్లలు, అయితే ఇదేమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ కోన్ అవుతుంది. ఓకే పిల్లలు, రైట్. సెకండ్ వన్ చూడండి పిల్లలు. ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ బేస్ రేడియస్ ఆర్ అండ్ హైట్ ఈస్ డాష్. సో ఏమడిగాడు పిల్లలు? వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ అడిగాడు. సో వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఏంది పిల్లలు? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే రైట్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ తెలుసు కదా పిల్లలు. సిలిండర్ ఇది రేడియస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది. సో వాల్యూమ్ ఏంది పిల్లలు? పై ఆర్ స్క్వేర్ హెచ్. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? 2πr హెచ్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది పిల్లలు? 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాడు చూడండి. 2πrh ఈజ్ ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇదేమవుతుంది పిల్లలు? టోటల్ సర్ఫేస్ ఏరియా. సో మనల్ని అడిగింది వాల్యూమ్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే పిల్లలు, నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 125 సెంటీమీటర్స్ క్యూబ్, దెన్ ఇట్స్ సైడ్ ఈజ్ డాష్ అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఫార్ములా ఏంది పిల్లలు? ఎస్ క్యూబ్ లేకపోతే ఎల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125. క్యూబ్ ఆర్హెచ్ఎస్లో ట్రాన్స్ఫర్ చేస్తే క్యూబ్ రూట్ అవుతుంది. దట్ మీన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 125. 125కి క్యూబ్ రూట్ ఏంది పిల్లలు? 5. ఎందుకంటే 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 125 కాబట్టి. రైట్, సో ఎస్ సైడ్ ఏమవుతుంది పిల్లలు? 5 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. స్టేట్మెంట్స్ ఇచ్చినాడు చూడండి పిల్లలు. స్టేట్మెంట్ 1, ఇఫ్ రేడియై ఆఫ్ 2 spheres are in the ratio 2:3, then surface area are in the ratio 4:9. స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది పిల్లలు? 4πr² అవుతుంది. రైట్, అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 spheres ఉన్నాయి. అంటే 4πr1² తీసుకుంటున్నాను ఇస్టు 4πr2² తీసుకుంటున్నాను. ఈ రెండింటికి రేషియో కనుక్కుంటే 4πr²లో 4π క్యాన్సిల్ అయిపోతుంది. r1² ఇస్టు r2². సో అంటే r1 ఇస్టు r2 అనేది రేడియస్ రేషియోలు అయితే 2:3 అయితే వీటి సర్ఫేస్ ఏరియా ఎలా ఉంటుంది పిల్లలు? r1² ఇస్టు r2². అంటే 2² ఇస్టు 3², దట్ ఈస్ ఈక్వల్ టు 4:9. కరెక్టే కదా స్టేట్మెంట్? రైట్. అయితే వాల్యూమ్ ఏ రేషియోలో ఉంటుంది పిల్లలు? వాల్యూమ్ ఫార్ములా ఏంది? 4/3πr³ అంటే r1³ ఇస్టు 4/3πr1r2³. ఇక్కడ కూడా 4/3 క్యాన్సిల్ అయిపోతుంది, పై క్యాన్సిల్ అయిపోతుంది. r1³ ఇస్టు r2³ ఉంటుంది. r1³ ఇస్టు r2³. అయితే దీనికి వాల్యూమ్స్ ఏ రేషియోలో ఉంటాయి అంటే అప్పుడు 2³ ఇస్టు 3³ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 8:27 అవుతుంది. ఓకే పిల్లలు, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. అయితే వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా అయింది పిల్లలు? ఇప్పుడే మనం చూసాం 4/3πr³ అని, కానీ ఇక్కడ 2/3πr³ అని ఇచ్చినాడు. సో ఇట్ ఈస్ రాంగ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయింది, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది. అంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి పిల్లలు. అసర్షన్ రీజన్ ఇచ్చినాడు.
సో ఫస్ట్ వన్ అసర్షన్ చూడండి, ద మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ అ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఎ సిలిండర్ ఆఫ్ వాల్యూమ్ 120 సెంటీమీటర్స్ క్యూబ్ ఈజ్ 40 సెంటీమీటర్ క్యూబ్. ఒక సిలిండర్ ఉంది. సో ఆ సిలిండర్ నుంచి మ్యాక్సిమం వాల్యూమ్ ఉండే ఒక కోన్ని కట్ చేశాడు. సో అంటే దీని రేడియస్ అంటే కోన్ యొక్క రేడియస్ సిలిండర్ రేడియస్కి ఈక్వల్ అవుతుంది. కోన్ యొక్క హైట్ సిలిండర్ హైట్కి ఈక్వల్ అవుతుంది. సో అయితే ఇప్పుడు దాని వాల్యూమ్ ఇచ్చినాడు. సిలిండర్ వాల్యూమ్ ఎంత ఇచ్చినాడు? 120 ఇచ్చినాడు. అయితే మనకి వాల్యూమ్ ఫార్ములాలు చూస్తే వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఎంత పిల్లలు? πr²h. ఇది సిలిండర్. కోన్ వాల్యూమ్ ఫార్ములా ఏంది పిల్లలు? 1/3 πr²h. సేమ్ ఫార్ములా, అయితే ఇది 1/3 ఉంటుంది. దేంట్లో? సిలిండర్ వాల్యూమ్లో కోన్ వాల్యూమ్ 1/3 ఉంటుంది. సో అయితే ఒక ఎగ్జాంపుల్ చూడండి పిల్లలు, ఇక్కడ సిలిండర్ ఉంది. సో ఈ సిలిండర్లో కోన్లోంచి కొంత లిక్విడ్ సిలిండర్లో పోస్తున్నారు. అయితే ఇది గమనిస్తే సో ఇది 3 టైమ్స్ ఫిల్ చేశాడు. ఇదే కోన్తో, సేమ్ రేడియస్ సేమ్ హైట్ ఉండే కోన్తో సిలిండర్ని 3 టైమ్స్ ఫిల్ చేశాడు. 1 2 3 అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ అనేది సిలిండర్లో 1/3 ఉంటుంది. సో అయితే క్వశ్చన్లో కూడా అదే ఇచ్చినాడు. చూడండి ఇక్కడ చూడండి పిల్లలు, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఎంత ఇచ్చినాడు? 120 సెంటీమీటర్స్ క్యూబ్ ఇచ్చినాడు. సో దీన్ని 1/3 చేస్తే మనకేమొస్తుంది అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ వస్తుంది. 3 1s 3 4s దట్ ఈస్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్ క్యూబ్. కరెక్టే ఇచ్చినాడా? ఎస్. సో అంటే మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ దట్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ సిలిండర్ of volume 120 centimeters cube is 40 centimeters square. So it is correct statement. Correct కదా పిల్లలు? రైట్. సో అసర్షన్ ట్రూ అయింది. కింద నేను చెప్పిన స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు. వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 1/3 ద వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ విత్ ద సేమ్ బేస్ అండ్ హైట్. సో సేమ్ బేస్ అంటే రేడియస్ సేమ్గా ఉంటుందని, ఓకే, డయామీటర్ అయినా రేడియస్ అయినా సేమ్గా ఉంటుందని. రైట్. సో both statements are true. That means assertion true and reason also true. So both statements true and reason or is a correct explanation of A, assertion. So option A is the correct answer. Okay పిల్లలు సిలబస్ మొత్తం మీకు వీడియో క్లాసులుగా కావాలంటే బియాండ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను. బియాండ్ టెక్స్ట్ బుక్. సో ఇది యాప్. ఈ యాప్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీలున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు.